ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరము చేరాం. ఈ దినం ప్రభు మనకు దయచేశాడు. ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు అనుమతి మంజూరు చేశారు. ఆయన కృపలో మన ఆయుష్ను పెంచాడు. 2025 సంవత్సరంలో ఈ యొక్క 3వ పునరుద్ధాన దినం కదా. ఈ పునరుద్ధాన దినంలో మనం చేరి ఆ దేవదేవుని కృపను కొనియాడుటకు, ఆయన వాత్సల్యతను వివరించుటకు ఆ ప్రభువారు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేమో మనకు పండుగ దినం కదా. మనకు నిజముగా ప్రతి పునరుద్ధాన దినం, ప్రతి ఆదివారం పండుగ దినమే. కారణం ఏంటనగా, ఆయన ముఖ దర్శనం చేస్తాం. అంటే ప్రతిదినము మనము మన గృహంలో దేవుని ఆరాధిస్తాం. కానీ సమాజముగా కూడి ఆ దేవదేవుని పరిశుద్ధాలయములో ఆయన ముఖ దర్శనం చేసే ఆ గొప్ప ఆశీర్వాదకరమైన దినాన్ని ప్రభు మనకు దయచేశాడు. కాబట్టి ఆయనతో మాట్లాడే, ఆయన మనతో మాట్లాడే ఒక మంచి దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి నిజంగా ఇది మనకి చాలా గొప్ప ఫెస్టివల్, పండుగ దినం. ఈ పండుగ దినంలో ఇది ఆరాధనా పండుగ. ఏమండి, దేవుని ఆరాధించడంలో పండుగ అంటేనే సంతోషం కదా. పండగ అంటే దాంట్లో ఉండే అర్థం ఏంటంటే సంతోషం అని. రే పండగ చేసుకోరా అంటారు. అంటే అర్థం ఏంటి? బాగా సంతోషించరా, ఆనందించరా అని. మరి దేంట్లో నువ్వు పండగ చేసుకోవాలి ఈ దినం చెప్పండి? ఆరాధించడంలో పండగ చేసుకో, ప్రార్థించడంలో పండగ చేసుకో, ఐక్యత కలిగి సంఘంలో ఐక్యతలో పెరగడంలో పండగ చేసుకోండి. నిజమే ప్రియులరా, ఇది పండుగ దినం. అయితే మనము పరమగీత ప్రసంగ వాహినిలో ధ్యానం చేసుకుంటూ 1వ అధ్యాయం 1వ వచనం, సొలొమోను రచించిన పరమగీతము. సొలొమోను గారి గురించి, ఆ రాజుగారి గురించి, ఆ బాలుడుగా ఉన్న సమయం నుంచి ఆయన రాజుగా యెరూషలేములో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఆయన ఏం చేశాడు? గిబియోనులో ముఖ్యమైన ఉన్నతమైన స్థలం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి 1000 దహన బలులు అర్పించాడు. కాబట్టి గిబియోనులో ఆ రాత్రి దేవుడు సొలొమోను గారికి ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకు నీకు ఇష్టమో దాన్ని అడుగయ్యా అని చెప్తాడు. అందుకు 3వ అధ్యాయము 1వ రాజు గ్రంథం 10వ వచనములో ఆయన అంటాడు, ఈ సొలొమోను 9వ వచనము ఆఖరి భాగంలో అంటాడు, నాకు వివేకము గల హృదయము దయచేయము అని. అప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అంగీకారమైనదట, లేకపోతే అనుకూలమైనది కనుక
దేవుడు ఆయనకి సమాధానం ఇస్తాడు. పిల్లలు ఆ విధంగా ఇస్తూ 13వ వచనం ఓసారి చదువుతున్నాను వినండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక 14వ వచనం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను. ఇక్కడ ప్రియులరా వాళ్ళ తండ్రిని తీసుకొస్తా ఉన్నాడు దావీదయ్యను. నీ తండ్రి అయిన దావీదయ్య నా మార్గాలలో నడిచాడు, నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నాడు. దావీదయ్య, నీ తండ్రి అయిన దావీదయ్య నడక చూడు. ఆయన నా మార్గములోనే నడిచాడు, నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నాడు. నీవు కూడా నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లయితే దీర్ఘాయుష్మంతునిగా నిన్ను చేస్తాను. దీర్ఘాయుగాలు బ్రతుకుతావు. పిల్లరా, ఈ లోకంలో మనం చూసినప్పుడు చాలామంది ఎక్కువ దినాలు లోకంలో వాళ్ళు బ్రతకరు. దీర్ఘాయుష్మంతులుగా అంటే 100 years అబౌవ్ బ్రతకాలి ఇప్పుడు, లేకపోతే 90 సంవత్సరాల పైన, 80, 70, 80 దావీదయ్య చెప్పాడు. ఇంకా 80 పైన బ్రతికితే అది ఆరోగ్యంగా బ్రతకాలి, ఆయాసం దుఃఖం కాదు. అది దీర్ఘాయుష్. కొందరు ఈ దినం చూసిన వాళ్ళు రేపు ఉండడం లేదు, రేపు చూసిన వాళ్ళు మరుసటి దినం ఉండడం లేదు. వారికి ఏం వయసు అయిపోయి కాదు, వాళ్ళ మార్గంలోనే రాలిపోతూ ఉన్నారు. నడి వయస్కులు, బాలురు, బాల్యం యవ్వనంలోనే. మరి కారణం ఏంటి? దేవుడు ఇచ్చే వరం అండి దీర్ఘాయుష్షు. దేవుని కృపలను, అందుకే నేను ప్రేయర్ చేసేటప్పుడు ప్రతిదినం అంటాను, ప్రభువా ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి మాకు అనుమతి మంజూరు చేసావు నాయన. యూ శాంక్షన్డ్ టు లివ్ ఇన్ ద వరల్డ్. మేము ఈ లోకంలో జీవించడానికి నువ్వు అనుమతి మంజూరు చేసావు, నీ కృప ఉచితంగా ఇచ్చావు. అవును ప్రియులారా, కాబట్టి దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు, నువ్వు నా మార్గంలో నడువు, నా కట్టడలను గైకొను, నా ధర్మమంతటిని గైకొను, అప్పుడు నీకు దీర్ఘాయువు వస్తుంది, దీర్ఘాయుష్మంతునిగా నేను చేస్తాను. ఆయాసము దుఃఖం కలిగిన జీవితం కాదు. రోగాల దృష్టిలో బ్రతకడం కంటే చనిపోవడమే మేలయ్యా అంటారు పెద్దలు. ఎందుకయ్యా ఇంకా ఈ మంచం మీద పెట్టి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు, నన్ను తీసుకోవడమే మంచిది అంటారు. కాదు కాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం నువ్వు ఈ లోకంలో
బ్రతకడం. ఎలాంటి ఆపద నుండి నువ్వు కాపాడబడ్డావు? ఏ విధంగా ప్రభువు నీకు సహాయం చేశాడు? వింటున్నారా? ఏ పరిస్థితులలో ఆ దేవదేవుడు నీకు తోడుగా ఉన్నాడు? కావున ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులుగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా మనం జీవించాలి అంటే ఆయన మార్గాలలో నడవాలి. ఆయన కట్టడలను, ఆయన ధర్మశాస్త్రమును గైకొనాలి. సాల్మలకు దేవుడు ఇచ్చే ఒక ఆయన చెప్పే విధానం అది. నీ తండ్రి అయిన దావీదు కూడా ఈ విధంగా నా మార్గంలో నడిచాడు, నా కట్టడలను, నా ధర్మశాస్త్రాలను అనుసరించాడయ్యా, గైకొన్నాడు. కాబట్టి నీవు కూడా ఆ విధంగా నడిచి ఆ విధంగా గైకొట్టే దీర్ఘాయుష్మంతునిగా నేను చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినములో మనమందరము ఆ దేవదేవుని సన్నిధికి చేరి ఆ ప్రభువును ఆరాధించముగాక. అందరూ వెళ్ళండి, వీలున్న వాళ్ళందరూ. ఏదైనా తీవ్ర అనారోగ్యంతో ఉంటేనే ఇంట్లో ఉండాలి, కానీ లేని ఎడల అందరూ ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువును ఆరాధించముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడా స్తోత్రం, మహిమా ప్రభావము కలిగిన దేవా స్తోత్రం. ఈ యొక్క పునరుద్ధాన దినములో ప్రతి ఒక్కరూ మీ పాద సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యమైన నిత్య సహవాసము వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయండి, నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.